రే బండడా, నన్ను కాదని ఇక్కడ ఉన్నావు కదా, చూడు మా ఇంటికి వస్తావు కదా, అప్పుడు నీకు చెప్తాను. వీడియో గేమ్స్ ఇది అది ఆడతానని చెప్పేసి వస్తావు కదా, అప్పుడు నీకు ఒక్కటంటే ఒక్క గేమ్ కూడా ఇవ్వను. నాకు నేను మంచిగా వెళ్ళి మంచి గేమ్స్ ఆడుకుంటాను, మీరిద్దరూ మంచిగా టీవీ చూసుకోండి. నేను పిలిస్తేనే రానని చెప్పేసి అంటావు నువ్వు. అలా అన్ని తర్వాత నేను ఇంకా ఎందుకు పిలుస్తాను నా ఇంటికి? అస్సలు పిల్లను. ఫ్రెండ్స్, మనం అందరం కలిసి మంచి వీడియో గేమ్స్ ఆడుకుందాం మన ఇంట్లో. ఎప్పుడు చూసినా కూడా పిలిస్తే ఎవ్వరూ రావట్లేదు. ఎంతైనా నాకు కొత్త ఇల్లు అంటే అలుసు అయిపోయింది. అందుకని ఈ మేడం, అరే ఒక్క నిమిషం, ఏయ్ నా ఇల్లు ఎక్కడా? ఓరి నాయన, ఏ కాకెత్తికెళ్ళిపోయిందే ఏంటి? అమ్మా ఇది బరువుగా ఉంటుందిలే, కాకెత్తికెళ్ళడానికి అయితే అవ్వదు. మరి నా ఇల్లు ఎక్కడుంది? ఓయ్ అంతకడ బాబు, ఇల్లు ఎక్కడ పెట్టావు? జోబులో దాచుకున్నావు ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అబ్బా. ఎవరిని పిలిచినా కూడా పలకట్లేదు. వీళ్ళు మంచిగా టీవీ చూసుకుంటున్నారు. అరే ఒక్క నిమిషం ఆగండి. అరే ఇది నా ఇల్లు ఎలా ఉంది? నా ఇల్లే అక్కడికి ఎలా వెళ్ళింది? అరే వీడియో గేమ్స్ ఆడుకుంటే వెళ్ళిపోయినట్టుంది నడుచుకొని. అరే అక్కడికి ఎలా వెళ్ళిపోయామ్మా బుజ్జి తల్లి? నువ్వు పైన ఉన్నావు అనుకున్నాను. ఇలా వెళ్ళిపోతే ఎలా చెప్పు? నాకు ఎంత భయం వేసిందో. ఒక్కసారి పెద్ద తుఫాన్ వచ్చి పోయిందేమో అనుకున్నాను. సర్లేండి, మన ఇల్లు మనకైతే దక్కింది. ఇంకా లేట్ చేయకుండా దీన్ని తీసుకెళ్ళిపోదాం. కానీ ఇక్కడికి ఎలా వచ్చిందో అలానే తీసుకెళ్ళాలి. అమ్మ బుజ్జి తల్లి దా, వచ్చి ఇందాక ఎలా నడుచుకుంటూ వచ్చావు అలానే పైకి వచ్చాయి. నడుచుకొని రాలేదా ఇది? అరే ఏంటి వెళ్ళిపోయిందా? అరే నాయన, నేనేదో జాక్ చేశాను రా బాబు. నడుచుకొని ఎలా వెళ్ళిపోతుంది హౌస్? పోనీ నడుచుకొని వెళ్ళా కూడా కనబడాలి కదా, ఉత్తిగా మాయమైపోయింది. అమ్మ బాబోయ్, ఏంట్రా నాకేదో కొంచెం భయంగా ఉంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఓ దేవుడా కాపాడాను. నాకేదో కొంచెం ఒళ్ళు గుబురుబాటుగా అనిపిస్తుంది. అరే ఒక్క నిమిషం ఆగండి. అయ్యా బాబాయ్, ఇది ఇంకొక ఇల్లా? అరే అక్కడ ఒక ఇల్లు చూశాను కదా, నా ఇల్లే మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఫ్రెండ్స్ చూడండి, నా ఇల్లు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. అమ్మ బాబోయ్, నాకేదో డౌట్ కొడుతుంది. ఇది ఖచ్చితంగా కాలున్నటువంటి ఇల్లే. ఎందుకంటే కాలు లేకుండా ఏది నడవలేదు కదా, నేనైనా ఇప్పుడు కాలు ఉండడం బట్టే నడుస్తున్నాను. అందుకని ఇది కాలున్నీలే. అందుకని ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చింది. ఓ ఇల్లు, ఇక్కడికి ఎలా వచ్చావు? నాకు కనబడి కూడా కనబడలేదు. అంతకడ బాబు, ఈ ఇల్లుకి కాలున్నట్టున్నాయి చూడు, నడుచుకుని వచ్చేసింది. ఏంటి సించాన్ గడు ఒకటే అరుస్తున్నట్టు సౌండ్ వస్తుంది? ఏమై ఉంటుంది? అది కూడా ఇంత రాత్రిపూట. మంచిగా గేమ్ ఆడుకుంటాను వెళ్ళాడు, ఇలా అల్లరి చేస్తున్నాడు. ఇది నాకు అల్లరిగా అనిపించట్లేదు అంతకడ బాబు, ఏదో భయంతో అరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి సరిగ్గా విను. అవునరా డోరేమాన్, ఏదో భయంతో అరుస్తున్నట్టు అనిపిస్తుంది. రే షించాన్, ఎక్కడున్నావురా బాబు? ఏం పెంట పెట్టావు? అరే ఇక్కడే ఉన్నావా? ఒక్క నిమిషం. రే ఏం చేసావురా ఇల్లుని? ఇక్కడికి ఎలా వచ్చింది? కష్టపడి ఇంటి మీద క్రేన్ తో పెడితే ఇలా అంటే అలా తీసుకొచ్చేసావు. ఆయన ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నేను తీసుకొచ్చానని చెప్పేసి ఎలా అనగలుగుతున్నావు? ఎంత బుడంకాయ చేతేసుకుని ఎలా రాగలను? అది ఆటోమేటిక్ గా ఇక్కడికి నడుచుకొని వచ్చేసింది అంతకడ బాబా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇల్లు అలా పరిగెట్టుకుంటూ వెళ్ళడం ఏంట్రా బాబు? నువ్వు రాత్రిపూట ఇటువంటి విషయాలు చెప్పకరా, నాకు అసలు భయము. మరి ఇల్లు ఎలా వచ్చినట్టు నాకు అర్థం కాగలుగుతున్నాను. ఇంత పెద్ద ఇల్లు సించాన్ గడైతే జరపలేడు, అది నిజమే. బట్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. రే షించాన్, నువ్వు నడుచుకొని వెళ్ళిపోయింది పరిగెట్టుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటున్నావు కదా, అది నువ్వు కల్లారా చూసావా? ఏంటే కల్లారా చూసావా? కల్లారా చూడకపోతే నేను ఎందుకు ఇలా మాట్లాడతాను? నేను ఏది మాట్లాడినా కూడా జోక్ గానే తీసుకుంటున్నావు నువ్వు. నిజంగానే చెప్తున్నాను, నేను ముందు చూసినప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? అది అక్కడ డౌన్ అని చూసావా, నా బ్యాక్ సైడ్ ఆ ప్లేస్ లో ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి ఎలా మాయమైపోయి వస్తుందో వచ్చేసింది తెలుసా? ఓరి నాయనా, అయితే ఇందులో ఏదో దయ్యం ఉందంటావు ఏంట్రా సించాన్? ఏమో, ఎవరికి తెలుసు, నిజంగానే ఉందేమో. హే ఊరుకోరా, దయ్యం లేదు గియ్యం లేదు. దయ్యం అంట దయ్యము. నేను ఇంట్లోకి వచ్చాను రా, ఎక్కడుంది దయ్యం? ఏయ్ ఎవర్రా లోపలన్నది? ఇంటిని ఎక్కడికి ఎవడ తీసుకొచ్చాడు? మర్యాదగా చెప్పకపోతే మీరు 2 చవడాలు ఓలి చేస్తాను. ఎక్కడున్నారా మీరు? చూడరా డోరేమాన్, దయ్యాలను అడుగుతున్నాడు ఎక్కడున్నాడని చెప్పేసి. అందుకని బాబు, అవి దయ్యాలు, నీలాగా మనుషులు కాదు, కళ్ళ ముందు కనబడ్డానికే. అయితే దయ్యం అయితే కళ్ళెదురుగా రమ్మను. పోనీ దయ్యం ఉన్నట్లేదని హింట్ ఇమ్మనరా. ఏ దయ్యమా, నువ్వు నిజంగానే ఉన్నట్లయితే ఏదో ఒక హింట్ ఇవ్వు, అప్పుడు నేను నమ్ముతాను. లేకపోతే రే డోరేమాన్, మన పని అయిపోయిందిరా. చూడు, అంతకడు బాబు ఏదో హీరోలా వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, నిజంగానే ఆ దయ్యం ఇంటిచ్చింది. నీకు ఇవన్నీ అవసరమా అంతకడు బాబు? బయటకు వచ్చి అర్జెంట్ గా. చూడరా ఒకసారి, ఇల్లు కదులుతుందిరా బాబు.
నేను ముందే చెప్పానురా మీకు, మీరు ఎవరు వెళ్ళలేదు. ఓ ఇల్లు ఆగో, కొత్తగా కట్టుకుంటే నువ్వేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అమ్మ నాన్న మీరు లేకపోవడం చూడండి, ఇల్లు ఎక్కడికో పారిపోతుంది. ఓరి నాయనో, అంతగడు బాబు లోపలే ఉన్నాడ్రా. అంతగడు బాబు మా మాటలు వినబడుతున్నాయా? ఎక్కడున్నావు? నాకేదో భయంగా ఉందిరా బాబు. ఏంట్రాది? ఇల్లు మొత్తం అలా పరిగెట్టి పారిపోతుంది. అదే కాకుండా అందులో మన అంతగడు బాబు కూడా ఉండాలి. కానీ ఇప్పుడు అంతగడు బాబు కూడా కనపడట్లేదు. ఆ దయ్యం ఏమైనా చేసిందంటావా? ఏమోరా బాబు, ఎవరికి తెలుసు? నాకేమైనా తెలుసా ఏంటి? నువ్వు గ్యాడ్జెట్లు ఉన్నడివి, నువ్వే ఏం చెప్పలేకపోతున్నావు. అయ్యో బాబోయ్, కానీ నాకు నిజంగానే భయం వేస్తుందిరా. ఏం చేద్దామంటావురా డోరేమాను? ఈ టైంలో చెప్పవరా నువ్వు? బండరా, మర్యాదగా ఏదో ఒకటి చెప్పు. మనకేదో ఒక ఉపాయం లేకపోతే మన అంతగడు బాబు మనకి దక్కడేమో. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. నేనే ఐడియా చెప్పలేనురా బాబు. అయినా ఇల్లేంట్రా అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది? నాకేం అర్థం కావట్లేదు. ఒక పని చేద్దామా? మన టోనీ మామ దగ్గరికి కానీ లెస్టర్ మామ దగ్గరికి కానీ ఎక్కడికో దగ్గరికి వెళ్ళట్లయితే ఆ హౌస్ ఎక్కడ ఉందో మన అంతగడు బాబు ఎక్కడ ఉన్నాడో చెప్తాడు కదా. మంచి ఐడియా ఇచ్చావురా బండడా. మనమైతే ఇప్పుడు లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళాలి. గాయస్ చూసారు కదా, మన అంతగడు బాబు ఏదో పెద్ద హీరో లాగా వెళ్ళాడు ఆ ఇంట్లోకి. అది కూడా నా ఇల్లుని ధైర్యంతో. బొమ్మలు ఇల్లు కదా, ఏమి ఉండదు అనుకుని. కానీ చూసారా, ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఎలా మాయమైపోయాడు. కానీ నాకైతే ఒకటే డౌట్ ఉంది, అంతగడు బాబు ఆ ఇంట్లో ఉన్నాడా లేకపోతే బయట ఉన్నాడా? ఓరి నాయనో దేవుడా, అంతగడు బాబుకి ఏం కానివ్వకుండా చూడు. ఫ్రెండ్స్ పదండి లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం. ఓరి నాయనో, ఓ పారాషూట్ ఓపెన్. అమ్మా, అబ్బా పడ్డాను రా బాబు. ఎక్కడికి వచ్చి పడ్డాను? మొత్తం చీకటేనా? అరే కానీ ఏంటబ్బా, ఇంట్లో ఒక్కసారి పెద్ద ఉరిమింది, ఏదో లోపలికి లాగేసినట్టు అనిపించింది. కానీ ఏంటి, ఆ ఇంట్లో నుంచి ఎక్కడికో వచ్చి పడ్డానేంటి? చూడ్డానికి అరే ఏంటి కారు బుర్రు అంటుంది కానీ ఏం కదలట్లేదు. ఇంతకీ ఎవరున్నారు? హలో ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరైనా ఉన్నారా? ఉన్నారంటే చెప్పండి అయ్యా, నాకు ఇప్పటికే చాలా భయంగా ఉంది. ఏంటి ఈ కారు రూమ్ అంటుంది. ఓరి నాయనో, ఏంటబ్బా ఇలా ఎంట పెడుతుంది? ఓయ్ ఆగరా బాబు, పిలుస్తుంటే పలకుండా ఎంట పెడుతున్నావేంట్రా నువ్వు? గాయస్ చూడ్డానికి లోపలైతే ఎవడు లేడనుకుంటా, ఉత్తి కారు మాత్రమే వస్తుంది నా వెనక్కి. అయ్యా బాబోయ్, అంటే నేను గోస్ట్ ఐలాండ్ లో పడిపోయానేంటి? ఓరి నాయనో గాయస్ చూడండి, ఇంకొక కారు కూడా యాడ్ అయింది. అరే ఏంటబ్బా, నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యారా ఏంటి? చూడడానికి 2 గోస్ట్ కార్లు ఉన్నాయి. రే ఎవడైనా కాపాడండ్రా నన్ను. చూడలేస్ట్ మామ, ఎలా అయినా సరే అంతగడు బాబు బయటికి రావాలి. ఆ ఇంట్లోకి నా వల్ల లోపలికి వెళ్ళాడు, కానీ తిరిగి బయటికి రాలేదు. ఆ ఇల్లు మాత్రం పరిగెట్టుకుంటూ పారిపోయింది. అదే కాదు లేస్ట్ మామ, ఆ ఇల్లు వచ్చేసి మా కళ్ళ ముందే స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక దగ్గర మాయమైపోయింది. అందులో అంతగడు బాబు కూడా కనిపించలేదు. పోనీ అది మాయమైపోయి అంతగడు బాబు బయట ఉన్నా బాగుంటుంది. అలా లేడు, 2 ఒక్కసారిగా మాయమైపోయాయి. అయినా ఈ గోస్ట్లకి ఎంత ధైర్యం ఉంటే నా కొత్త ఇంట్లోకి దూరుతాయా? కొత్త ఇల్లు అంటే వీటికి బాగా ఇష్టం అనుకుంటా. నా ఇల్లు బాగా నచ్చింది అనుకుంటా, అందుకని అవి వాటిల్లులా చేసుకున్నాయి. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు లెస్టర్ మామ, ఏదో ఒక హెల్ప్ చెయ్యి. సరే నేను హెల్ప్ చేస్తాను. మీ కాకపోతే ఇంకెవరికి చేస్తాను? హంతకుడు వచ్చేసి నీ యొక్క కొత్త ఇంట్లో అయితే గోస్ట్ దగ్గర ఇరుక్కున్నాడు అంటున్నారు. కానీ ఆ గోస్ట్ ని మీరు సరిగ్గా చూసారా? ఉంది లెస్టర్ మామ, ఎలా ఉందో తెలుసా? మొత్తం తెల్ల చీర కట్టుకొని నంది కొండ బాగుల్లోనా నంది కొండ నీడల్లో అనుకుంటూ పాట పాడింది తెలుసా? నువ్వు నీ అబద్ధాలు. లేదు లెస్టర్ మామ, అటువంటి దయ్యమేం కనబడలేదు. కానీ అంతకుడు బాబు ఒక్కసారి లోపలికి వెళ్ళగానే పెద్ద ఊరం వచ్చింది. ఊరం వచ్చిన వెంటనే ఇంకా ఇల్లు అంతకుడు బాబు ఇద్దరు మాయమైపోయారు. ఆహా, అంత దారుణం జరిగిందా? అయితే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఆ ఇల్లు హాంటెడ్ హౌస్ అయినా అయ్యి ఉండాలి, లేకపోతే కర్స్డ్ హౌస్ అయినా అయ్యి ఉండాలి. అందుకనే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు కర్స్డ్ హౌసే. అందుకని అది వచ్చేసి అలా వెళ్తుంది, లేకపోతే హాంటెడ్ హౌస్ అయితే అక్కడే ఉండాలి. ఇది ఖచ్చితంగా కర్స్డ్ హౌసే. ఏంటి కర్స్డ్ హౌసా? కర్స్డ్ హౌస్ అంటే ఏంటి? మనల్ని కరిచేస్తుందా? చెప్పు లెస్టర్ మామ. లేదురా, కర్స్డ్ హౌస్ అంటే శపించబడ్డ ఇల్లు అని. కానీ ఒక్క నిమిషం ఆగు, దానికోసం నేనైతే కొంత ఇన్ఫర్మేషన్ కి ట్రై చేస్తాను. లేకపోతే మన లాస్ సెంటర్స్ లో ఉన్నటువంటి కొన్ని సీసీటీవీలు చెక్ చేసి ఆ ఇల్లు ఎక్కడైనా కనబడుతుందేమో చూద్దాం. తొందరగా చూడలేస్ట్ మామ, మన అంతకుడు బాబుకి ఏమైనా అయ్యేలోపే ఆ కర్స్డ్ హౌస్ ని కనిపెట్టాలి. ఏ సీసీటీవీ యూజ్ చేసినా కూడా ఏంటబ్బా ఇలా వస్తుంది? అమ్మయ్యా, ఒక్క సీసీటీవీ అయితే వర్క్ అవుతుంది. మొత్తానికి ఒక ప్లేస్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళింది. అన్ని బ్లాక్ చేసి ఈ ప్లేస్ దగ్గరికే. ఓరి నాయనో, చూసారా ఇక్కడ రకరకాల జంతువులు ఉన్నాయి.
అది కూడా జాంబీ జింక కూడా ఉందిరా ఇక్కడ. అబ్బా దాని కొమ్ములు ఎంత బాగున్నాయో, దాని మీదకి మంచిగా ఊరేగొచ్చు. ఏమంటావరా బండోడా? నేనేమంటారా పొట్టడా, నీకు సమయం ఉండదు, సందర్భం ఉండదు, ప్రతి దాని మీద జోకులేస్తావు నువ్వు. ఒకసారి చూడరా ఫుటేజ్, మొత్తం రకరకాల జంతువులన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. అయినా ఇన్ని జంతువులు ఒకే దగ్గర ఉండడం ఏంటి? అది కూడా దేని కాట్లకి ఒక ఇబ్బంది కూడా పెట్టుకోవట్లేదు. అదే కదా, పడని జంతువులు అన్నీ ఉన్నాయి, వేటికంటే వాటికి పడవు. బట్ ఇవన్నీ కామ్గా ఉన్నాయేంటి? సముద్రంలో ఉన్నటువంటి జంతువు, అరే మీ చాప్ కూడా ఇక్కడే ఉందిరా. నాకు తెలిసినంత వరకు ఏదో గేమ్ పెట్టినట్టున్నారు. చాపమావా, ఏదైనా లాటరీ తగిలినట్లయితే మంచిగా తీసుకొని వచ్చాయి, మనకి అర్జెంట్ గా కావాలి. అరే ఇదేంటి పంది ఎలా ఉంది? దీని పళ్ళు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. అది అడవి పందిరా, అందుకని చెప్పేసి అలా ఉన్నాయి. ఇది చూడు ఎంత పెద్ద తిమింగలం ఉందో. వామ్మో, మొత్తం రకరకాల జీవరాశులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఇలా గ్యాదర్ అవడానికి గల కారణం ఏంటి? నాకు తెలిసినంత వరకు నీ యొక్క హౌసే అనిపిస్తుంది. మా హౌసేనా? మా హౌస్ వల్ల దానికి ఏంటి యూజు? అది కాకుండా అవన్నీ జంతువులు, వాటికి దీనికి సంబంధమే లేదు. ఇంకేదైనా ఉంటే చెప్పు మామ, ఇంకేమి లేకపోతే నోరు మూసుకుని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఏమో రజించాన్, మనం తప్పు పట్టకూడదు. నిజంగానే ఆ కస్ట్ డోస్ వల్ల వచ్చాయేమో, ఎవరికి తెలుసు? ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఆ యొక్క ఇల్లు ద్వారానే ఆ యానిమల్స్ అన్ని అలా రావడం జరిగింది. లేకపోతే అలా రావడం చాలా కష్టం. అదే కాకుండా ఇప్పుడు మనం అర్జెంటుగా కర్స్డ్ హౌస్ ని పట్టుకోవాలి, లేకపోతే ఫ్రాంక్లిన్ పిల్లలకి చాలా అంటే చాలా ప్రమాదం. అందుకని తొందరగా మీరు రంగబాబా దగ్గరికి వెళ్ళండి. ఆయన ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేయగలడు. నో బే, ఏం మాట్లాడుతున్నావు లక్ష్మణ మామ? ఎంతవరకు నేనేదో జోక్ అనుకున్నాను, నిజంగానేనా? రే డోరేమాన్, తొందరగా రారా, మనమైతే వెళ్ళి మన అంతకుడు బాబుని కాపాడుకోవాలి. తొందరగా వచ్చేక్కరా బాబు. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకోండి. దారిలో ఆ హౌస్ ఎక్కడ కనిపించినా కూడా మీరైతే కిందకి దిక్కండి. దిగారంటే చాలా ప్రమాదం. లేదు లక్ష్మణ మామ, మేమేం దిగంలే, మేము ఇలానే వెళ్తాం. రేషించాన్, మనమైతే ఇప్పుడు రంగబాబు దగ్గరికి వెళ్ళాలిరా, ఆయనే మనకి ఇప్పుడు హెల్ప్ చేయగలరు. ముందే అతని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి సమస్య వచ్చేదే కాదు. మన లక్ష్మణ మామని అనవసరంగా కలిసాం. సరే పద, ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు, తొందరగా వెళ్దాం. రంగబాబా, నువ్వే ఏదో ఒక విధంగా మాకు హెల్ప్ చేయాలి. నేను కొత్తగా కొనుక్కున్న ఇల్లు, అంటే కొత్తగా కొనమంటే నా పాత ఇల్లు అనుకో, దాన్ని అంతకుడు బాబు ఇక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన ఇల్లుని ఈ విధంగా దయ్యం ఆక్రమించేసినట్టుంది. ఏదో ఒకటి చెప్పు, అది దయ్యం ఇల్లా లేకపోతే ఇలా కావాలని ఎవరైనా చేస్తున్నారా? నాయనా షించాన్, నువ్వు ఇప్పుడు అడిగిన దానికి నాకు చాలా అంటే చాలా పెద్ద సమాధానం ఉంది. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నది చాలా అంటే చాలా భయంకరమైనటువంటి దయ్యం. అది కూడా ఒక ఆడ దయ్యం. అదే కాకుండా నీ ఇల్లుని ఇలా శపించడానికి గల కారణం కూడా చాలా పెద్దదుంది. అది ఇప్పుడు చెప్పడానికి కుదరదు, నేనైతే తర్వాత చెబుతాను. కానీ ముందుగా వచ్చేసి మీరు ఏం చేయాలంటే, ఆ దయ్యం ఉన్నటువంటి ఇల్లుని, అదే నీ యొక్క ఇల్లుని ఎలా అయినా పట్టుకోవాలి. దానికోసం నీ స్నేహితులైనటువంటి నీ సూపర్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళని వెళ్ళి సహాయం కోరు. తొందరగా కోరి వాళ్ళతో పాటు ఆ యొక్క ఇంటిని నువ్వు ఎలా అయినా కనిపెట్టాలి. లేకపోతే మీ అన్న అయినటువంటి హంతకుడికి చాలా అంటే చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. తొందరగా బయలుదేరండి. దారతాం బయలుదేరతాం. కానీ నేను అడిగిన దానికి ఒకటి సమాధానం చెప్పండి రంగబాబా. అంతకుడు బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ ఇంట్లోనే ఉన్నాడా లేకపోతే ఎక్కడున్నాడా? లేదు నాయనా, ఇంట్లో లేడు, వేరే లోకంలోకైతే వెళ్ళాడు. అది కూడా ఆ యొక్క దయ్యం పంపించడం వల్ల. మీకు చెబుతున్నాను కదా, తొందరగా కాపాడకపోయినట్లయితే మీ యొక్క అన్నైనటువంటి హంతకుడికి చాలా ప్రమాదం. ఆ దయ్యాలు మీ వాడిని ఏం చేస్తాయో నాకు కూడా తెలియదు. ఓకే రంగబాబా, మేము చూసుకుంటాం. ఏదో ఒక ప్రయత్నం మేమైతే చేస్తాం. కానీ మా అంతకుడు బాబుకి అయితే మేమేం కానివ్వం. థ్యాంక్ యూ సో మచ్. రే బండోడా, చూసావా? హంతకుడు బాబునైతే దయ్యాలన్నీ ఏదో చేస్తాయంట. చేస్తే మనం ఊరుకుంటామా ఏంటి? అదే కదరా షించాన్, మనం ఊరుకున్నా కూడా మన ఆంజనేయ స్వామి అస్సలు ఊరుకోడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అదే మరనకి ఆంజనేయ స్వామి ఉన్నాడ్రా. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు. నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు మనవాడు, ఇప్పుడు మనకి సాయం చేస్తాడు. పద తొందరగా మన అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి వాటి అంత చూద్దాం. రెడ్ డోరేమాన్, ఏం చేస్తున్నారో వాళ్ళు? ఎందాక నుంచి ఒకటే నిప్పులు వస్తూనే ఉన్నాయి. ఏం చేస్తున్నారో? నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏదో మషిన్ ని రిపేర్ చేస్తున్నారు.
అవునవును, ఏదో మషిన్ రిపేర్ చేస్తున్నారు. ఏమై ఉంటది? ఈ హల్క్ మామ చూడు, ఎప్పుడు చూసినా కూడా పడుకొనే పని చేస్తాడు, బద్దకస్తుడు. అరే టోనీ మామ చూడు, ఏదో వెల్డింగ్ చేస్తున్నాడే. ఓరి నాయనో, వీళ్ళేదో కొత్త ఇన్వెన్షన్ పెట్టినట్టున్నారు. సర్లే, వాళ్ళ పని మనకెందుకు గాని మన పని మనం ముందు చెప్పుకుందాం. మామలో మీకైతే ఒక విషయం చెప్పాలి. అంతకుడు బాబు కనిపించట్లేదు. నా కొత్త ఇల్లు ఉంది కదా, దాన్ని ఏదో ఒక పెద్ద గోస్ట్ ఆక్రమించిందంట. రంగబాబా చెప్పారు. ఏంటి గోస్టా? ఏం మాట్లాడుతున్నావు రషించాన్? అంటే నువ్వు ఈ మధ్య కొత్త ఇల్లేదో తీసుకున్నావు అనుకుంటా కదా, అదే హంతకుడు నీకు సర్ప్రైజ్ ఇచ్చాడు ఇంటికి తీసుకొచ్చి, ఆ ఇల్లు కోసం మాట్లాడుతున్నావా? అవును, ఆ ఇంటి కోసమే నేను మంచిగా గేమ్స్ ఆడుకుందామని మా ఇంటి దగ్గరికి వెళ్ళాను. తీరా చూస్తే అది రోడ్డు మీద ఉంది, డౌన్ దగ్గర. అక్కడికి వెళ్ళిపోని ఏదో నడుచుకొని వచ్చేసిందేమో అని చెప్పేసి జోక్ వేసుకొని వచ్చాను. నిజంగానే అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది మళ్ళీ. అప్పుడు తీరా చూస్తే అంతకుడి బాబుకి చెప్తే నమ్మలేదు. ఏ దయ్యము లేదు గీము లేదని లోపలికి వెళ్ళాడు. ఇంకేంటి, అది జమ్మను పరిగెట్టుకొని పారిపోయి ఎక్కడికో మాయం చేసింది అంతకుడి బాబుని. ఏంటి, హంతకుడిని మాయించేసిందా? ఏం మాట్లాడుతున్నారా బాబు? ఓరి దేవుడా, ఏం మాట్లాడుతున్నారా బుడ్డడా? నిజంగానే హంతకుడన్నా దయ్యం ఉన్నటువంటి ఇంట్లో చిక్కుకున్నాడా? రే బ్రెయిన్ లేనోడా, నీకు సరిగా వినబడలేదా? ఇంట్లో చిక్కుకుపోవడం కాదు, దాని నుంచి డైరెక్ట్ గా మాయమైపోయాడంట. ఇంతకీ ఏ గోస్ట్ రాదే? ఎటువంటి గోస్ట్ అయినా సరే, ఎటువంటి కస్ట్ హౌస్ అయినా సరే, దాన్ని ఒకే ఒక్క దెబ్బతో మొక్కలు చేస్తాను. అయితే హంతకుడు ఇప్పుడు కనబడకుండా పోయాడంటారు. సరే, ఇప్పుడు మాయమైపోయాడని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కస్ట్ హౌస్ కాబట్టి ఎక్కడికో వేరే లోకంలోకి వెళ్ళిపోయి ఉంటాడు వాడు. సరే సరే, రే హల్క్, స్పైడర్ మ్యాన్, మీరిద్దరూ ఏం చేస్తారంటే మన అవెంజర్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తొందరగా రమ్మని చెప్పేసి చెప్పండి. ఒక్కొక్కరు ఆ ఇల్లు కనబడినంత వరకు అటు ఇటు ఇటు అటు ఏది వదలకుండా మొత్తం వెతకండి. సరేరా, నీకేమైనా అభ్యంతరమా ఆ ఇల్లు కనబడితే దాన్ని లేపేయడానికి? రే హల్క్, అలా వద్దు. మన టోనీ ఏమని చెప్పాడు? దాన్ని కనిపెట్టమని చెప్పేసి అన్నాడు. ఆ పనిలో ఉందాం, పద. అయితే ఇప్పుడు టోనీ మామ, ఇది ఇంకా ఎంతసేపు పడుతుంది? దీని ద్వారా మనం టెలిపోర్ట్ అయిపోయి హంతకుడు బాబు ఉన్నటువంటి లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చా? అవును, ఇది ఎప్పుడైతే బాగోతుందో మనం తలుచుకున్న వారి దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది అటువంటి టెలిపోర్టల్ మషిన్. ఓకే, కానీ మీరు నాతో పాటు అయితే అస్సలు రావట్లేదు. ఎందుకంటే మనం వెళ్లే ప్లేస్ చాలా డేంజర్ అయి ఉండొచ్చు. అందుకని నేను ఒక్కడిని మాత్రమే వెళ్తాను. కానీ ఆ ప్లేస్ లో అంతకుడు పాపం ఎటువంటి ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నాడే ఏంటో. ఎలా ఉంది, ఎలా ఉంది? నేను నేను నిన్ను ఈరోజు తినకుండా వదిలిపెట్టను. అమ్మ తల్లి, వదిలిపెట్టే బొట్టులింగమో, నీకు దండం పెడతాను. నేను ఏదో తెలియని ప్లేస్కి వచ్చేసాను. ఆయన నేనేం చేశాను? నేనేం చేయకుండా ఇంత ఘోరంగా కుడుతున్నావేంటే? గాయస్, ముసుల్దా అయినా కూడా ఇంత దారుణంగా చంపేస్తుంది ఇదే. రే, ఎవడైనా కాపాడడానికి రండిరా. అమ్మ వదిలింది. అరే, ఒకటి వదిలినా వదలకపోయినా ఇంకోటి వదలట్లేదు. ఈ కర్సుడు కారు వదలట్లేదు, ఆ కర్సుడు ముసలిది కూడా వదలట్లేదు. ఆ లాస్ సెంటోస్ లో ఆ ముసలిది అయినటువంటి గ్రానీ, అలానే సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇక్కడ ఈ కొత్త తగులుకుంది. దేవుడా, నన్ను ఎలా అయినా సరే కాపాడండి. ఏ దారి కనబడట్లేదే, ఎక్కడికి వెళ్ళాలరా బాబు నేను ఇప్పుడు? సరే, ఒక పని చేద్దాం. నా దగ్గర ఉన్నటువంటి గన్ తీసి కాల్చి పడేస్తా. రండ్రా, ఇప్పుడు నా మీదకి వస్తారా? నా మీదకి నేను ఒక్కసారి రివర్స్ అయ్యానంటే నన్ను ఎవరు తట్టుకోలేరు. ఓకే షించాన్, డోరేమాన్, మొత్తానికి మన యొక్క మషిన్ మనకి పోర్టల్ అయితే ప్రొడ్యూస్ చేసింది. సో మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మన హంతకుడిని తీసుకొస్తా. ఓకే టోనీ మామ, జాగ్రత్త. నీ యొక్క ఆర్మర్ ఏ మాత్రం పగిలిపోయినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మేము ఎక్కడే ఉంటాం. నువ్వు అంతకుడు బాబుని తీసుకొస్తావని నమ్మకం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఎరా డోరేమాన్? అవును, నాకు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా మన టోనీ మామ తీసుకొస్తాడు. ఓకే, మరి నేను ఇంకా లోపలికి వెళ్తున్నాను. రే హంతకుడా, నీకేం కాదు, నేను వస్తున్నాను రా. ఇప్పుడు ఒక్కసారి టెలిపోర్ట్ అయ్యానంటే నీ ముందుంటా. చెప్పాను కదా నీ ముందుంటా అని. ఊరి నాయనో, ఏంట్రా దెబ్బలు? ఆయ్, ఎంత ధైర్యం రా మీకు? మా వాడిని అంత డ్యామేజ్ చేస్తారా మీరు? ఈ రోజు నా చేతుల్లో అయిపోయారు. ఐ ఆమ్ ద ఐరన్ మ్యాన్. మీకు తెలుసా? మా వాళ్ళ జోలికి వస్తే నేను ఏం చేస్తానో మీకు ఈరోజు చూపిస్తాను. కర్సుడు కారు లేదు, కర్సుడు హౌస్ లేదు. ఏయ్, ఎవరైనా సరే నా ఎదురుగా వచ్చి మా వాడి మీదకి చేతులేయండి దమ్ముంటే. రేయ్, మొత్తానికి దాని పని అయిపోయింది, పద. అమ్మయ్యా, మొత్తానికి ఇంటికే వచ్చాం.
మొత్తానికి మన మషిన్ కూడా సక్సెస్ అయిందిరా బాబు. అసలు అవ్వదేమో అనుకున్నాను. రే షిన్చాన్ డోరేమాన్, ఇదిగోండ్రా మీ అంతకుడు బాబు వచ్చేసాడు. అమ్మయ్యా వచ్చేసావా? నువ్వు లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేకపోయాను అంతకడ బాబు. మొత్తానికి నేను చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే. రే ఐరన్ మ్యాన్, సమయానికి నువ్వు గనక రాకపోయినట్లయితే నేను బతికుండేవాడిని కాదు. అరే, టెలిపోర్ట్ల నుంచి వచ్చినాక నా గాయాలన్నీ మాయమైపోయారా? అంతా మన టోనీ మామ యొక్క పవర్స్ ప్రభావం. ఏమనుకుంటున్నావు? మామూలు టెలిపోర్ట్లు క్రియేట్ చేయలేదు, చాలా అంటే చాలా గొప్ప టెలిపోర్ట్లు క్రియేట్ చేశాడు. మన మనసులో ఎవరినైనా తలుచుకొని పోర్టల్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోవచ్చు తెలుసా మనం. ఆహా, ఈ టెలిపోర్ట్లు ఏదో బాగానే ఉందిరా. సరే సరే, నన్నైతే ఈ విధంగా చేసినటువంటి ఆ కర్స్డ్ హౌస్ ఎక్కడుందిరా? మీకేమైనా కనిపించిందా లేదా? కనిపించినట్లయితే ధ్వంసం చేసి పడేద్దాం. ఎందుకంటే అది మన లాస్ సెంటోస్ లో ఉండడం చాలా అంటే చాలా డేంజర్. ఆల్రెడీ ఆ పని మీదే మన అవెంజర్స్ అందరూ వెళ్ళారా. మనం వర్రీ అవసరం పర్లేదు, అంతా వాళ్ళే చూసుకుంటారు. ఆహా, అయినా వాళ్ళు వెళ్ళారని చెప్పేసి మనం ఖాళీగా ఉండడం ఎందుకు? మనం కూడా వెళ్ళి వెతుకుదాం. ఆ యొక్క హౌస్ కనబడిందంటే మాత్రం దాన్ని మనమైతే అటు ఇటు ముక్కలు ముక్కలు చేసి పడేద్దాం. ఈ షిన్చాన్ హౌస్ ఎక్కడుందిరా? కనబడితే ఒకే దెబ్బకి నేను లేపేస్తాను. అంత కోపం మీదున్నా ఈరోజు దీన్ని ఫినిష్ చేసామంటే సరిపోతుంది. ఈ యొక్క మిలిటరీ బేస్ దగ్గర కూడా కొన్ని హాంటెడ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందుకని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్లేస్ లో ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకంతో వచ్చాను. సో ఈ సైడ్ కూడా వెతుకుతుంటే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుందని ఈ విధంగా వచ్చాను. అయినా కూడా మనం దొరికినంత వరకు వెతుకుతూనే ఉంటాం కదా. ఈ రోజు అది కనబడితే అందరి అవెంజర్స్ చేసే విధ్వంసం చూస్తుంది ఆ గోస్ట్ హౌస్. ఇందులో ఉన్నటువంటి గోస్ట్ ని కూడా లాక్కుంటూ వచ్చి మరి చంపి పాడేస్తాం. అంత కోపం మీద ఉన్న ఒక్కొక్కరం. ఈ సైడ్ మొత్తం గరాజెస్ ఉన్నాయి, అలానే హాంటెడ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అన్ని చూస్తూనే ఉన్నాం గానీ ఈ ప్లేస్ లో మాత్రం ఆ కర్స్డ్ హౌస్ అయితే కనబడట్లేదు. మరి ఎక్కడున్నట్లిది? ఈ కర్స్డ్ హౌస్ కి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ చాలా అంటే చాలా బాగా ఇష్టం అంట. అందుకని ఈ ప్లేస్కి వచ్చాను. ఖచ్చితంగా ఇక్కడ దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది ఇన్విజిబుల్ గా మారినా కూడా నేను విజిబుల్ చేసి పడేస్తాను. ఈ ప్లేస్లో మేబీ దొరికే అవకాశం ఉండొచ్చు, చూద్దాం. అరే ఏంటబ్బా, ఇక్కడ ట్రైన్ ఇంత దారుణంగా పడిపోయింది. చెప్పాను కదా, నాకు తెలిసినంత వరకు ఆ కర్స్డ్ హౌస్ చేసినటువంటి పనే ఇది. మొత్తం లోపల ఉన్నటువంటి లిక్విడ్ అంతా ఎలా కారిపోయిందో. అరే చూడ్డానికి ఇది మొత్తం విషాయనంలా ఉంది. అంత గ్రీన్ కలర్ లో ఎంత డేంజరస్ గా కనబడుతుందో. దీన్ని గవర్నమెంట్ కి ఒకసారి చూపించాలి. ఆహా, ఎంత మంచి మజా వస్తుంది ఎంత చీకట్లో సముద్రం మీద ఇలా పరిగెడుతూ ఉంటే. కానీ ఈ యొక్క దయ్యాలు సముద్రం మీద మంచిగా వాటర్ మీదే ఉంటాయని నేను విన్నా. అందుకనే మెయిన్గా కర్స్డ్ హౌస్లు ఇవి చాలా అంటే చాలా తెలివిగా బోట్స్ మీద కానీ లేకపోతే ఈ విధంగా పెద్ద పెద్ద సముద్రాల మీద ఉంటాయని నేను చాలా విన్నా. అందుకనే ఇలా వచ్చాను. గాయస్ చూసారు కదా, క్లైమేట్లో మాత్రం ఎంత చేంజ్ ఉందో. ఎందుకంటే ఆ యొక్క కర్స్డ్ హౌస్ ఉంది కదా, దానివల్లే. అబ్బా, ఈ బిల్డింగ్స్ దగ్గర అయితే ఉండవు అని చెప్పినా కూడా ఈ హల్క్ గడు పంపించాడు. ఆయన ఏం చేస్తాం, దయ్యాలు ఉండేటువంటి ప్లేస్లు ఇవి కావు. నాకు తెలిసినంత వరకు ఉంటే లోపలే ఉండాలి. అయినా కూడా అది ఇల్లు కాబట్టి ఈ బిల్డింగ్ లోపల ఉండేటువంటి సమస్య లేదు. అయినా కూడా వాళ్ళ కోసం మాత్రమే నేనైతే చూస్తున్నా. నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా డేంజరస్గా ఉండేటువంటి హాంటెడ్ హౌసెస్ దగ్గరికి కానీ లేకపోతే పెద్ద పెద్ద గార్బేజెస్ ఉంటాయి కదా, ఆ ప్లేస్ దగ్గరికి కానీ వెళ్ళినట్లయితే ఈ యొక్క దయ్యాలు అయితే క్లియర్గా దొరుకుతాయి. లేకపోతే ఆ హౌసెస్ అయినా క్లియర్గా కనిపిస్తాయి. నేను చెప్పిన విధంగానే మనం ఈ సిటీ నుంచి కాకుండా గార్బేజ్ ఉంది కదా, ఆ సైడ్ వెళ్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? మనం ఇక్కడ చూసామనుకోండి, ఆ హౌసెస్ కానీ అన్ని మనకి క్లమ్జీగా కనబడతాయి. ఇక్కడ చూసారా, ప్రతి హౌస్ దగ్గర రెడ్ గానే కనిపిస్తున్నాయి. అవి నార్మల్ లైటింగ్స్. ఒకవేళ చాలా అంటే చాలా డీప్గా డేంజర్గా అలానే డార్క్గా ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు గనక రెడ్గా ఏమైనా కనిపించింది అనుకోండి, మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అది దయ్యమా లేకపోతే ఒక పెద్ద గోస్ట్ హౌసా అని చెప్పేసి. ఓకే, మనమైతే గార్బేజెస్ ఉండేటువంటి ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాం. చూసారు కదా, ఇక్కడ ఒక చిన్న డ్యామ్ లా కూడా ఉందన్నమాట. దీని నుంచి మనమైతే చూద్దాం. దేవుడా, ఈ ఒక్క దెబ్బతో లాస్ సెంటర్స్ మొత్తం కనబడాలి. అప్పుడు ఏ ప్లేస్ దొరికింది. మొత్తానికి రెడ్ గా వెలిగేటువంటి హౌస్ దొరికింది. ఖచ్చితంగా ఇదే అవ్వాలి. ఎస్, నేను అనుకున్నటువంటి ఇల్లు ఇదే అనుకుంటా. ఓ మై గాడ్ గాయ్స్, మనకైతే దొరికింది. ఇదే ఆ కర్స్డ్ హౌస్. ఓరి నాయనో, నాకు నిజంగా చాలా అంటే చాలా దారుణంగా గూస్ బంప్స్ వస్తున్నాయి.
అది ఎంత దారుణంగా కదులుతుందో చూసారు కదా. హౌస్ మాత్రం అటు ఇటు ఇటు అటు మూవ్ అవుతూనే ఉంది. నన్ను కూడా దగ్గరికి వెళ్తే లాక్కుంటుందేమో. మొత్తానికి మనమైతే కనిపెట్టేశాం. చూసారు కదా, ఇంతమంది వెతికినా కూడా ఒక్క దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు. బట్ మనమైతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దొరికింది కదా. ఇప్పుడు మనం దీన్ని ముక్కలు ముక్కలుగా అటు ఇటు చేసేద్దామా, లేకపోతే మన వాళ్ళకి ఫోన్ చేస్తే బెటరా? ఏం చేద్దామో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. గాయస్, మీరే కామెంట్లో ఏదో ఒకటి చెప్పండి. నిజంగా దీన్ని చూస్తుంటే చాలా అంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది అబ్బా. ఓకేలేండి, వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్దాం. ఓకే, హలో రే అవెంజర్స్, నేను చెప్పింది బాగా వినండి. అరే రే టోనీ, నువ్వా? ఓకే ఓకే, నేను చెప్పింది బాగా విను. నేనైతే ఒక లొకేషన్ పెడుతున్నాను, మన వాళ్ళందరినీ అక్కడికి వచ్చేమాను. నాకు ఆకాష్ డౌస్ అయితే దొరికింది. తొందరగా రండి. నేను అన్ని బెదిరిస్తూనే ఉన్నాను కానీ అది మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓకే ఓకే, తొందరగా రండి. ఓరి నాయనో, ఏంట్రా బాబు అది ఎలా మూవ్ అవుతుంది? ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అలా ఎలా మూవ్ అవుతుంది? చూసావరా డోరేమాన్, అసలు అది గాల్లో ఎలా తేలుతుందో? మరి తేల్దారా షించాన్, అది మామూలు హౌస్ కాదు కదా. ఇప్పటికీ నీ హౌసే అనుకుంటున్నావు. అందులో ఒక పెద్ద ప్రేతాత్మ ఉందనుకుంటా, అంటే ఒక పెద్ద శాప్ ఉన్నటువంటి దయ్యం. అందుకని ఈ విధంగా అవుతుంది అది, లేకపోతే నార్మల్ గానే ఉండేది. అంతకుడు బాబు, నిన్ను ఈ విధంగా చేసినటువంటి దయ్యాన్ని ఏం చేస్తావు నువ్వు చేసుకో. మన వాళ్ళందరూ పక్కనే ఉన్నారు. రే కర్స్ డౌస్, మర్యాదగా నిన్ను అడుగుతున్నాను, నన్ను ఎందుకు ఈ విధంగా లోపలికి లాక్కున్నావు? నీ దగ్గర ఉన్నటువంటి దయ్యాలతో నాకు ఈ విధంగా దెబ్బలు తగిలించేలా ఎందుకు చేసావు? మర్యాదగా చెప్పుతావా, లేకపోతే నా చేతిలో చేస్తావా? చెప్పు, మా వాళ్ళందరూ చుట్టూరు ఉన్నారు. మర్యాదగా చెప్పు, లేకపోతే నీకు చెప్పు దెబ్బలే. నాకు చెప్పు దెబ్బలు కొడతారా? హా, అంత ధైర్యం ఉందా మీకు? హా, రండి, వచ్చి నన్ను ఏం చేస్తారో చెయ్యండి. అందులో డౌట్ ఎందుకే నీకు? రే అవెంజర్స్, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. 1 by 1 దీని మీదకైతే అటాక్ చేయండి. ఇందులో ఉన్నటువంటి దయ్యం బయటికి రావాల్సిందే. రావే మర్యాదగా, లేకపోతే నిన్ను చాలా అంటే చాలా ఘోరంగా చిత్రహింసలు చేసి మరీ చంపుతాం. ఇది ఇలా రాదనుకుంటా. నాకు తెలిసినంత వరకు దీనికి నా హై బీమ్ యూజ్ చేయడమే కరెక్ట్. అప్పుడే ఇది బయటకు వస్తుంది. రావే, బయటకి రా. ఫ్లాష్ మామా, ఇప్పుడు ఇది నీ టర్న్, వెళ్ళి దుమ్ము దులిపాయి. అయిపోయావే కర్స్ డౌస్, నా చేతుల్లో అయిపోయావు. అరే ఏంటిది ఇలా చుట్టూరు తిరుగుతుందే? నేను స్ట్రైట్గా ఉన్నప్పుడు వచ్చాను కదా, బహుశా నా పవర్ వల్ల అనుకుంటా. కానీ నా పవర్ వల్ల ఇలా తిరగదు. ఈ కర్స్ డౌస్కి ఏదో అవుతుంది. రేయ్, మన పవర్స్ వర్క్ అవుతున్నాయి. ఇది ఖచ్చితంగా బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దీనికి చాలా అంటే చాలా ఘోరంగా నొప్పి పెడుతుంది. అయితే ఇంకొంచెం గట్టిగా యూజ్ చేయి ఫ్లాష్ మామా. దానికి ఆ నొప్పి ఎలా ఉండాలంటే దెబ్బకి ఒక్కసారి బయటకు వచ్చేయాలి. అది ఆ రింగుల చుట్టూరు తిప్పు. నీకొక్కసారి చెప్తే అర్థం కదా. రావే బయటకి, నీకే మర్యాదగా చెప్తున్నాను రా, లేకపోతే మా హల్క్ గడ్ వస్తాడు, నిన్ను ముక్కలు ముక్కలు చేసి పడేస్తాడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు గనక రాకపోయినట్లయితే నిజంగానే మా హల్క్ వస్తాడు, దీన్ని ఎంత చూస్తాడు. రావే, నా టర్నడో దెబ్బకి రాకుండా ఉంటావా? అయిపోయిందిరా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మరీ చెప్తున్నా కూడా బయటికి రాకుండా ఉంటావా? ఈ రోజు నా చేతుల్లో చచ్చింది ఇది, బయటికి ఖచ్చితంగా వస్తుంది. రావే రావే రావే, నీ నోటితో ఎంత చెప్పినా రాలేదు కదా, ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే నువ్వు. అరే హల్క్ మావా, నువ్వు సాధించావు. చూసావా, నీ దెబ్బకి ఇల్లు నార్మల్ అయిపోయింది. అంటే ఆ దయ్యం పారిపోయినట్లుంది. ఏరా బండడా? రే షించాన్, నాకైతే అలా ఏమనిపించట్లేదు. ఒకసారి పైకి చూసావా నువ్వు? పైనది ఎలా ఉందో చూడు. కష్టపడ్డారా? నన్ను బయటికి లాగడానికి ఎంత కష్టపడ్డారా? మొత్తానికి మీరు సాధించారు. సరే సరే రే షించాన్, నీకు శాపం పెట్టింది నేనేరా. ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్నాను, కానీ నీకు తెలియదు. ఇక మీదట వస్తాను కదా, అప్పుడు మీ అందరికీ చుక్కలు చూపిస్తాను.
ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా కొడతారా మీరు? ఇప్పుడు చెబుతున్నా, మళ్ళీ వస్తా, వచ్చి మీకు కొనుకు లేకుండా చేస్తా. అలా కనుక చెయ్యకపోతే నా పేరు లంకినియే కాదు. లంకిని ఓరి నాయన, ఏంట్రా బాబు ఆ దయ్యం అలా ఉంది? ఎప్పుడో చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటుందంట. మాకు తెలియకుండా మా ఇంట్లో ఉండడం అంటే ఓరి నాయన, నాకు ఎప్పుడు భయం మొదలయ్యిందే. ఏంట్రా బండ విన్నావా? అది మా ఇంట్లోనే ఉండేదంట. అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ మన వంతు చూడడానికి వస్తుందంట. ప్రస్తుతానికైతే వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎప్పుడైనా వస్తుందని చెప్పింది కాబట్టి మనం ముందే ప్రిపేర్డ్గా ఉండాలి. లేకపోతే అది మనం ఇంత కష్టపడిన తర్వాత ఇప్పటికి విడిచింది, తర్వాత ఇంకా కోపం మీద వస్తున్నటువంటి దయ్యం కాబట్టి మనల్ని అస్సలు వదిలిపెట్టకపోవచ్చు. అందుకని మనం చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. అయితే జాగ్రత్తగా ఉండాలంటే మనం మెడలో చెప్పులు వేసుకోవాలి, మెడలో నిమ్మకాయలు వేసుకోవాలి. అవి వేసుకుంటే రావు అని చెప్పేసి ఉంటావా ఏంటి? అలా ఏం కాదు కానీ మనమైతే మన రంగబాబా దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకుందాం. అంతగా కాకపోతే మన మల్బార్ బాబా ఉన్నారు కదా, ఆయన దగ్గరికైనా వెళ్ళి హెల్ప్ తీసుకుందాం. ఖచ్చితంగా ఆయనైతే హెల్ప్ చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఏమంటారు గాయస్? ఏ బాబా దగ్గరికి వెళ్దామో మీరు అర్జెంటుగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ లంకిని మళ్ళీ రిటర్న్ వస్తానని చెప్పేసి అంటుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి.